హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. చాలా మంది భారత యాత్రికుడు పెట్టి ఇదేంటి ఇలాంటి వీడియోలు ఏందని అడుగుతా ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నా, చేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు వచ్చేటువంటి వ్యూస్, నాకు వచ్చేటువంటి కామెంట్స్, దాన్ని బట్టి నేను చేస్తా ఉన్నా. నా పాత వీడియోలు కూడా చూడండి. నన్ను చూస్తున్నందుకు కూడా మీ అందరికి కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. మంచి వ్యూవర్షిప్ వస్తుంది, మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇట్లనే నన్ను ఎంకరేజ్మెంట్ చేయాలని మీ అందరిని కోరుకుంటా ఉన్నా. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఈ కార్లు ఉన్నాయి కదా, ఈ కార్లకి దాదాపు ఒక 100 ఏళ్ళ 105 ఏళ్ళ చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఈ కార్లకి దాదాపు 105 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ 105 ఏళ్ళ చరిత్ర ఏందనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకండి, మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చూస్తే మాత్రం, ఈ వీడియో చూస్తే తప్పకుండా ఎమోషనల్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్ కాకపోతే నన్ను అడగను. నేను ఎమోషన్ కాలేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? తప్పకుండా అవుతారు. అయితే ఈ కార్ల గురించి మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మంచిగా కింద కూర్చొని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇక్కడ కూర్చున్నా ఫ్రెండ్స్. ఇకో 1 2 3 4 5 6 7 8 9 చూసి కదా ఫ్రెండ్స్, 9 కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 9 కార్లు ఉన్నాయి. అయితే ఈ 9 కార్లకు 105 ఏళ్ళ చరిత్ర ఎట్లా ఉందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కార్లు అనేటివి ఇప్పుడు అప్పటి కాదు, 105 ఏళ్ళ క్రితం మా తాత ఆడుకున్న కార్లు ఫ్రెండ్స్. ఇవి 105 ఏళ్ళ క్రితం మా తాత ఆడుకున్న కార్లు ఇవి. మీరు అనుకోవచ్చు, మరి ఇదేంది ఇంత కొత్తగా ఉన్నాయి, 105 ఏళ్ళు అయితే పాడైపోవాలి కదా, అసలు అప్పుడు ఉన్నాయని మీకు అనుమానం రావచ్చు ఫ్రెండ్స్. ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. మా తాత ఆడుకున్న కార్లు ఇంతకుముందుకే దుకాణంలో కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్. తెలుసా? ఇంతకుముందుకే దుకాణంలో కొనుక్కొచ్చిన 105 ఏళ్ళ క్రితం మా తాత ఆడుకున్న కార్లు. అర్థమవుతుందా? అయితే ఈ కార్లని చూసినప్పుడల్లా నాకు మా తాతతో ఉన్నటువంటి జ్ఞాపకాలు చాలా మస్తు గుర్తుకొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మా తాత ఈ కార్లతో ఆడుకున్నప్పుడు నేను చూసిన వీడియో అంటే ఆయన సంబరం. ఈ కార్లతో ఆడుకుంటున్నప్పుడు ఆయన పడ్డటువంటి ఆనందం, సంబరం కళ్ళారా చూసిన ఫ్రెండ్స్. తెలుసా? ఎందుకంటే మా తాతతో నాకు ఉన్నటువంటి అనుబంధం అసలు చాలా ప్రేమించుతున్నాను మా తాత. అందుకోసమే మా తాత నేను ముందుగా చనిపోయాను ఫ్రెండ్స్. తెలుసా? అంత అనుబంధం ఉంటుంది నాకు మా తాతకి నాకంటే. మా తాత ఆడుకుంటుంటే నేను చూస్తే అసలు నాకు కూడా ఇచ్చిండు ఇవి. నేను ముందు చనిపోయాడు మా తాత, కానీ నాకు తర్వాత ఇచ్చిండు ఇవి. అంత ప్రేమ ఉండే సార్, అంత ప్రేమ ఉండే మా తాతకి నా మీద. అయితే ఈ కారు ఉంది కదా ఫ్రెండ్స్, ఇదేమో ఆయన ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ అమ్మ నాన్న కొన్నది ఇది. అందుకోసం కొంచెం మలిపోయింది, చూసిర్రా? ఇదో కొంచెం మలిపోయింది. అందుకే మా తాత వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ బర్త్డేకి ఉన్నారట, ఇది పలిపోయింది. ఇక అందుకే కోసమే ఇది చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు ఫ్రెండ్స్, దుకాణంలోకి నుంచి కొనుక్కొచ్చుకొని. ఇదేమో సెకండ్ బర్త్డేకి ఫ్రెండ్స్. ఇది సెకండ్ బర్త్డే తెల్లారి, ఎగ్జాక్ట్లీ సెకండ్ బర్త్డే తెల్లారి. ఇది సెకండ్ బర్త్డే రోజు ఉన్నది. ఇది సెకండ్ బర్త్డే రోజు కొన్నారు. ఇదేమో సెకండ్ బర్త్డే తెల్లారి, అంటే బర్త్డే రోజు ఎవరో మిస్ అయ్యారట. సెకండ్ బర్త్డేకి రావడము చుట్టాలు ఎవరో మిస్ అయితే ఆ సెకండ్ డేకి వచ్చిరట వాళ్ళు. బర్త్డే తెల్లారి వచ్చిరట, పిలిస్తే ఏదో పని మీద పోయిరట. సెకండ్ బర్త్డే తెల్లారి వచ్చినప్పుడు ఇది పట్టుకొని వచ్చి ఇచ్చిన కార్, ఇది గ్రీన్ కార్. అందుకోసమే ఇది కొంచెం గ్రీన్ ఉంటుంది అన్నట్టు. అట్లా సెకండ్ డే ఇచ్చిన గ్రీన్ కార్. ఇది వైట్ కార్. ఇదేమో మా తాత కడుపులో ఉన్నప్పుడు, అంటే మా తాత వాళ్ళ అమ్మ వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు, మా తాత వాళ్ళ తాత మన మన్మడు పుట్టిన తర్వాత ఈ కారు ఇచ్చి ఆడుకోమని అని చెప్పేసి మా తాత వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి కారు ఇది. అర్థమైందా? మా తాత కడుపున్నప్పుడు, అంటే వాళ్ళ అమ్మ కడుపులున్నప్పుడు వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆయన కొనుక్కొచ్చినటువంటి కారు ఇది. ఇంతకుముందుగా దుకాణంలో కొనుక్కొచ్చింది. వింటురా? జాగ్రత్తగా అయినండి. అట్లా సీరియస్, చాలా సీరియస్ చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఎమోషన్ ఉంది నాకు. మా ఫ్యామిలీకి ఈ కాళ్ళకి చాలా ఎమోషన్ బాండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఎమోషన్ బాండింగ్ ఉంది మాకు. అందుకోసమే ఇవి కూడా మీకు చూపెట్టాలి. తాతలకి నుంచి మన్మలకి ఎలాంటి ఎమోషన్ బాండింగ్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది ఏళ్ళకి ఏందు అనేది మీకు చూపెట్టాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో గ్రీన్ కార్ ఉంది కదా, ఇది రీసెంట్గా 1 year బ్యాక్ నేను కొన్నా ఫ్రెండ్స్. అప్పుడు మా తాత వాడిన కారు. విన్నారా? 105 సంవత్సరాల క్రితం మా తాత వాడిన కారు ఒక 1 year బ్యాక్ నేను కొన్నా ఫ్రెండ్స్. ఎట్లుంది చూసిర్రా? గ్రీన్ అట్లా. ఇది ఎల్లో కార్.
ఈ ఎల్లో కార్ అయితే మా తాత స్కూల్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు, అంటే మా తాత నిజం చెప్పాలంటే అక్షరం ముక్కరాదు మా తాతకి, కానీ ఆయన 10th క్లాస్ చదువుతున్నప్పుడు కార్ ఇది వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారట స్కూల్లో. 10th క్లాస్ అప్పుడు ఆయన స్కూల్కి ఏం పోలేదు, కాకపోతే 10th క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం ఇచ్చారు అన్నట్టు. అట్లా మీరు కామెడీగా అనుకోవద్దు ఫ్రెండ్స్, చాలా కామెడీ. వీడియో తీస్తే నవ్వుతా ఉన్నది, ఎందుకు అట్లా అని అంటా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పేటన్ని పచ్చి నిజాలు ఫ్రెండ్స్, అబద్ధాలు కాదు. మా తాత మీద ఒట్టు, చచ్చిపోయిన మా తాత మీద ఒట్టు వేసి చెప్తాను. మీరు అనుకోవచ్చు చచ్చిపోయిన ఎందుకు, ఎందుకంటే తాతకు మించిన నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్. మా తాతకు మించిన అంతకన్నా మించిన ఎవరు ఉంటారు చెప్పారు. అట్లా ఈ వైట్ కార్ ఉంది కదా, ఆయన IPS ట్రైనింగ్ అవుతున్నప్పుడు, పోలీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ అవుతున్నప్పుడు తీసినప్పుడు, ఆయన పోలీస్ కాలేదు, ఇంటికానే బర్లం కాస్తున్నాడు. కానీ ఇగో ఇది అప్పటి ఫోటో, అప్పటి కార్ ఇది. అప్పుడు DGP ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిరట మా తాతకి. ఆయన IPS ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఇచ్చిరట, కానీ ఆయన IPS ఏం చదవలేదు, కానీ ట్రైనింగ్ అవుతుంది. అట్లా ఇది ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదేమో మా తాత వాళ్ళ లవర్కి ఇచ్చిందట, అంటే పెళ్ళి కాకముందు, మా నాయనమ్మని తీసుకోకముందు ఇచ్చిన కారు. ఎవరికి? మా నాయనమ్మనే లవరు. ఇదేమో మా నాయనమ్మ మా తాతకి ఇచ్చిన కారు. అంటే ఇద్దరు మార్కెట్కి పోయి, మార్కెట్ అంటే ఒక జాతర తాగుతుందట, ఆ జాతర దగ్గరికి పోయి మా తాత మా నాయనమ్మని తీసుకొని పోయినట. జాతరకి తీసుకొని పోతే అక్కడ ఇద్దరు చెరొక కారు కొనుక్కొని, ఈ కారు మా తాతకి, ఈ కారు మా నాయనమ్మకి, మా తాత ఇద్దరు ఒకరికొకరికి ఇచ్చుకున్నటువంటి 2 కార్లు అన్నట్టు. చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది ఫ్యామిలీకి ఈ 2 కార్లతో కూడా. వాళ్ళని చూసుకుంటాం మేము ఇప్పుడు. అందుకోసమే ఇంతకుముందుకే పోయి షాప్లో కొనుక్కొని వచ్చిన, ఈ వీడియో చేద్దామని, ఈ వీడియో చూపిద్దామని మీకు అని చెప్పేసి షాప్లో కొనుక్కొని వచ్చిన ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా, ఇంత ఎమోషన్ ఉంటుంది. వీటన్నిటికి వచ్చి మీకు ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా బాధ అవుతూ ఉంది. ఈ వీడియో చేసినప్పుడు నాకు లోపల ఎమోషన్ అనేది తన్నుకు వస్తూ ఉంది ఫ్రెండ్స్. అరే మా తాత ఎట్లా ఉండే, మా తాతకి నాకు అనుబంధం ఎట్లా ఉండే అనేది గుర్తుకొస్తుంటే నాకు చాలా ఏలుపు వస్తూ ఉంది. కావాలంటే కనిపిస్తున్నాయి మీకు ఆ కన్ను గుడ్లల్లో కన్నీళ్ళని ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి. చాలా అసలు ఎమోషన్ ఆపుకుంటా ఉన్నాయి ఈ వీడియో కోసం, ఏడిస్తే బాగుంటుందని చెప్పేసి. ఇంకొకటి చూపిస్తా, ఆ విమానం ఇటీరా, విమానం ఆ బాల్ ఇక్కడ ఇచ్చేసి 2, ఆ బాల్ కూడా రైట్. వీటికి ఇంకా చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది ఫ్రెండ్స్. ఏంది అని అంటే, మా తాత అమెరికాకు పోతున్నప్పుడు 105 సంవత్సరాల క్రితము, ఆయన పుట్టిన తర్వాత దాదాపు ఆయన 7 years 8 years ఒక్కడే పోతున్నట్ట విమానంలో అమెరికాకు పోతున్నప్పుడు ఆ విమానంలో ఇట్లా ఇప్పుడు మనం బస్సు పోతుంటే సమోసాలు ఇవి అమ్ముకుంటారు చూసారా, బస్సు ఎక్కి ఇక్కడ బస్ స్టాప్లలో, అట్లా ఈ విమానం అమ్ముతారట ఫ్రెండ్స్. ఇక్కడ దాంట్లో విమానం ఎక్కిపోతుంటే ఆ విమానంలో ఇట్లా ఎక్కి ఇలాంటి విమానాలు అమ్ముతారట. దాంట్లో ఒకటి ఉన్నది మా తాత. 7 yearsకి ఆయన కూడా పోయినట్టు ఏదో పని మీద తెలియదు. అప్పుడు కొన్నటువంటి విమానం ఇది, అప్పుడు కొన్న విమానం. అయితే ఈ బాలము అక్కడే ల్యాండ్ అయిన తర్వాత, అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత స్ట్రెస్ బాల్స్ బాగా, అంటే విమానం కొంచెం అక్కడ పోయింది కదా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి అక్కడ ఇది అమ్మితే అక్కడ తీసుకున్నాడట ఈ స్ట్రెస్ బాల్. ఇదేమో హిమాలయలో కొన్నాడు, హిమాలయాలు అమ్ముతురట పెట్టుకొని. అప్పటికి ఎంత పోయింది సార్, చారణం కూడా కాదనుకుంటా, చాలా పైసలల్లో ఉండేనట కొన్నాడు. ఇది అప్పుడు కొన్నది, ఈ 2 కూడా అప్పుడు కొన్నది ఫ్రెండ్స్, 105 సంవత్సరాల క్రితం ఉన్నది. అయితే నేను ఇంత ముందుకే పోయి వీటితో పాటు, ఈ కార్లతో పాటు ఇది కూడా కొనుక్కొని వచ్చిన, మా తాత అప్పుడు కొన్నాడు కదా అని చెప్పేసి. ఇట్లా అంటే మనం ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళ జ్ఞాపకాలు అనేది మనం దాచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా దాచుకోవాలి, ఇట్లా వీడియో రూపంలో నేను చెప్తున్నాను. ఎందుకనంటే చూసే వాళ్ళు కూడా చాలామంది ఆ తాతతోటి, నానమ్మలతోటి, అమ్మమ్మలతో అనుబంధం ఉంటుంది కదా, దానికోసం నేను చేస్తూ ఉన్నా. నాకైతే చాలా లోపల నుంచి చాలా బాధ అవుతా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే. మా తాత ఎట్లా ఆడుకునేవాడు తెలుసా, ఇట్లా పెట్టేవాడు, ఇట్లా పెట్టేటోడు అన్నట్టు, ఇట్లా పెట్టేటోడు, ఇట్లా 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 పెట్టి ఇట్లా ఆడుకునేటోడు ఫ్రెండ్స్. మా తాత ఆడుకుంటాడు ఇట్లా. నేను ముందుగా చనిపోయినానే, కాకపోతే ఇట్లా ఆడుకుంటాడు. ఇక చూడు, ఇగో ఇట్లా పెట్టి, ఇగో ఇట్లా ఇట్లా ఈ విమానం మీద పెట్టి ఇట్లా ఆడుకుంటాడు. ఇదేమో ఇట్లా పెట్టేటోడు, ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆడతాడు. ఇగో ఇట్లా ఇట్లా ఆడుకునేదాన్ని ఫ్రెండ్స్.
అందుకోసమే అవన్నీ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒకసారి అరే మన భారత యాత్రికులు ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటా ఉన్నాను మీ అందరికీ. మీకు మీ తాతతోటి ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా, మీ నాన్నమ్మ అమ్మతో ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా అనిపించింది ఈ వీడియో అనేది. ఎందుకంటే ఇవన్నీ మేమైతే జాగ్రత్తగా దాచుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొనుక్కొచ్చిన షాప్లో చాలా జాగ్రత్తగా దాచుకుంటా ఉన్నాం. ఈ బాల్ కూడా జాగ్రత్తగా దాచుకుంటా ఉన్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్ మా తాతకి నాకు ఉన్నటువంటి అనుబంధం. నేను పుట్టకముందు చనిపోయినటువంటి మా తాతతో నాకున్న అనుబంధం అయితే మీకు పంచుకున్నా, మీతో పంచుకోవాలనిపించింది పంచుకున్నా. ఆ ఎమోషన్ నేను బయట ఇప్పుడు ఈ వీడియో ఆఫ్ చేసిన తర్వాత నాకు కన్నీళ్ళు వస్తాయేమో, నాకు కన్నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి. ఏడుస్తా కూడా తప్పకుండా. ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు కూడా, ఇప్పుడు నా వీడియో తీస్తున్న వాళ్ళు కూడా చాలా ఏడుస్తూ ఉన్నారు. అబ్బా ఇట్లా ఏడుస్తూ ఉందని చెప్పుకుంటా నా బాధ నా మాటలకి. సో ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు మీకు ఇంకా చాలా అంటే చాలా మీకు అందిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, చుట్టాలకు పంపించండి, లవర్స్కి పంపించుకోండి, మీ సార్లకు పంపించండి, స్టూడెంట్స్కి పంపించండి, ఎవరు చూస్తే వాళ్ళకి పంపించండి ఫ్రెండ్స్. అంత వల్గారిటీ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరోసారి నేను మీ భారత యాత్రికుడు. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ మీట్ ఉంటుంది త్వరలోనే. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.